దిత్వా తుఫాను కారణంగా ఏపీకి చెందిన 7గురు 3 రోజుల నుంచి శ్రీలంకలో చిక్కుకుపోయారు. కువైట్ నుంచి బయలుదేరి రావాల్సిన వీరు కొలంబో విమానాశ్రయంలో ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికారులు తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు, ఆహారం, ఇతర వసతులు కల్పించలేదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవ తీసుకుని తమను సొంతూరికి చేర్చాలని కోరుతున్నారు. ఇక్కడైతే వర్షం లేదు, ఏం లేదు, వెదర్ కూడా చాలా బాగుంది. కానీ ఇది కావాలి మా మధ్యలో మొత్తం తప్ప ఇక్కడ మేము 26 తేదీ వచ్చేసి బెస్టాపేట్ ప్రయత్నించడం వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని కొంచెం బయటగా తీసుకురావడం వల్ల మక్కల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మక్కల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా దగ్గర మేము తీసుకొని ఆ నుంచి బస్సుకు వచ్చినట్టు ఇక్కడ విదేశం ఉన్నాయి కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగుల నుంచి కానీ అన్నం కానీ నీళ్ళు కానీ ఏమి కాకుండా మమ్మల్ని ఎప్పుడు పెట్టినారు. ఈవెన్ వాటర్ కూడా వాటర్ ఉందండి, చెప్పుని పిలుస్తామని అన్నారు. చాలా వరస్ట్గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవాలి కూడా కోడి క్లాస్ కూడా తీసుకుంటారు. ట్రాన్స్ఫర్ చేసి మా దగ్గర ప్రాజెక్ట్ హాస్పిటల్ చేస్తాం. మా దగ్గర చాలా ఇబ్బంది గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేస్తే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చిన 12 రోజులు సెలవు వచ్చాము. ఆల్రెడీ 3 లైఫ్ ఉంది. మనం 10 సార్లు వల్ల క్యాన్సల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టలేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ దయచేసి యాక్షన్ తీసుకోవాల్సిన గవర్నమెంట్ మేము. దిత్వా తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక సముద్రం కెరటాలు ఎగిసి పడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ ను పూర్తిగా మూసివేశారు. మరోవైపు సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులకు అధికారులు తుఫాను ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో బోట్లు నర్సాపురం బొడ్డుకు చేరుకున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకి సూచనలు చేస్తున్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రజలు, రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ నుంచి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ల ద్వారా తుఫాను సమాచారాన్ని పంపాలని స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. భారీ వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఇక ఈ దిత్వా తుఫాను ప్రభావానికి సంబంధించి వెదర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు తుఫానుకు సంబంధించి? ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఏదైతే ఉందో దీని ప్రభావం ఇప్పుడు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే క్లౌడ్ ప్యాచెస్ వలన ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే మధ్య కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల రైన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో పడుతున్నాయి, ప్రకాశం ఈ ప్రాంతాల్లో పడుతున్నాయి. అటు అలాగే మనం చూసుకుంటే నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. తీరం వెంబడి మాత్రం బలమైన గాలులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తే కొన్నిసార్లు గెచ్చేసి 80 వరకు కూడా బీచేటువంటి అవకాశం ఉంది. సో ఈ దిత్వా తుఫాన్ మనం చూసుకున్నట్లయితే
ఏదైతే ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారికల్కి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు పుదుచ్చేరి చూసుకుంటే 120, అలాగే ఇటు చెన్నైకి చూస్తే 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది గంటకి ఇప్పుడు మనం చూసుకుంటే చాలా నెమ్మదిగా కదులుతుంది. సో నెమ్మదిగా కదలడంతో పాటుగా తీరానికి దగ్గరగా వస్తుంది కాబట్టి క్లౌడ్ ప్యాచెస్ని ఎక్కువగా తీసుకున్నట్టు, అంటే ఇంటెన్సిటీ ఎప్పుడైతే తీరానికి దగ్గరగా వస్తుందో సైక్లోను, సో దానికి ఉన్నటువంటి ఇంటెన్సిటీ అనేది క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సైక్లోన్స్ కానీ లేకపోతే తుఫాన్లు కానీ ఇవన్నీ కూడా, ఈ తుఫాన్లు ఎప్పుడైతే ఉన్నాయో ఇవి సముద్రంలో ఎక్కువ కాలం ఉంటే బలాన్ని చేకూరుస్తాయి. సముద్రం నుంచి అలాగా తీరానికి సమీపంగా వచ్చే కొలిది ఏంటంటే అది బలాన్ని క్రమంగా బలహీనపడడం కానీ తగ్గడం కానీ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు దిత్వా తుఫాన్ కూడా ప్రస్తుతం తుఫాన్గానే కొనసాగుతున్నప్పటికి కూడా ఇది తీరానికి సమీపిస్తున్న కొద్దీ దాని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే సముద్రంలో ఉన్నప్పుడు క్లౌడ్ మాస్ తీసుకోవడానికి కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి విండ్ ప్యాటర్న్ కానీ అనుకూలంగా ఉంటుంది. ఇది ల్యాండ్ ప్యాచ్కి దగ్గరగా వచ్చేటప్పుడు క్లౌడ్ మాస్ తీసుకోవడానికి కానీ లేకపోతే అది మూవ్ అవడానికి కానీ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అప్పుడు ఇంటెన్సిటీ అనేది క్రమంగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే దిత్వా తుఫాన్ ఉందో ఇది కూడా తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఎక్కడా కూడా క్రాస్ అవ్వకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా అలాగే తీరాన్ని ఆనుకొనే వస్తుంది. సో ఇది తీరంలోనే క్రమంగా బలహీనపడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగానే వస్తుంది. క్రమంగా బలహీనపడి వాయుగుండంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఎక్కడ క్రాస్ అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఇంతవరకు కూడా వాతావరణ శాఖ ప్రకటించలేదు. ఎందుకంటే ఇది క్రమంగా బలహీనపడి సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుంది అనే విషయాన్ని ఈరోజు స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ తీరానికి సమీపంగా కొనసాగినప్పుడు మాత్రం ఖచ్చితంగా రెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, విండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ప్రస్తుతం పొడి వాతావరణం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వరకు కూడా, ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉన్న అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు చెదురుమదురుగా పడడానికి మాత్రం ఈరోజు ఆస్కారం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం ఈరోజు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, ప్రధానంగా ఏంటంటే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రం ఓ మోస్తారు వర్షాల నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉంది. అది రేపు ఇంకా పెరగడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పోర్ట్స్ మనం చూసుకున్నట్టు కృష్ణపట్నం పోర్టుకి ఇప్పటికే 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మిగతా పోర్టులన్నిటికీ 2వ నెంబర్ హెచ్చరిక అనేది కొనసాగుతుంది. సో తీరాన్ని అనుకుని కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా రెయిన్స్ అనేవి ఎక్కువగా పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రధానంగా దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే రాయలసీమ జిల్లాల మీద దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేయడంతో పాటుగా సో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ కూడా అలర్ట్నెస్ అనేది ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది, సో ఎలాంటి ప్రిపేర్నెస్ ఉండాలి, ఈ విషయాలపైన ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటుగా సో ఇటు వాతావరణ శాఖ కూడా దీన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. దీంతో సో ఖచ్చితంగా రైతాంగం అప్రమత్తం ఉండడంతో పాటు ఎప్పుడైనా అవసరమైన చోట ఏ ప్రాంతాల్లో రెయిన్స్ పడతాయి, ఎలాంటివి వీటిపైన సహాయచర్యలు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడైతే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడున్న క్లౌడ్ ప్యాచెస్ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మాత్రం సో ప్రకాశం, అలాగే నెల్లూరు, గుంటూరు ఈ ప్రాంతాలు, కృష్ణ ఈ ప్రాంతాల్లో కొంత వర్షాలు పడుతున్నాయి. సో తెలంగాణలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఈరోజు క్లౌడ్ ప్యాచెస్ వలన ఆస్కారం అయితే ఉందని కొంతవరకు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.